ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ద్వితీయ యొక్క సంతానం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు మరణించాడు. ఆయన భూదేవిని పాతాళలోకంలో దాచేటప్పటికీ ఆ భూమిని ఉద్ధరించడానికి విష్ణుమూర్తి వరారూపంలో ఆ భూమిని బయటికి తీసుకొచ్చి ఆ హిరణ్యాక్షుడిని సంహరించాడు. సంహరించిన తర్వాత సోదరుడు కోపం చెందినవాడై చాలా బాధపడి, నేను సమ్రాట్టను కావాలి, ఈ ముల్లోకాలకి అధిపతి నేనే అవ్వాలని ఘోరమైన తపస్సుని ప్రారంభం చేశాడు. ఈ జగత్తును ఏకఛత్రాధిపతి కావాలి అని ఆలోచన చేసి మంధరాచల లోయల యందు తీవ్రమైన తపస్సుని చేశాడు. ఆయన ఎటువంటి తపస్సు అనుకుంటున్నారు? భూమి మీద బొటకన వేలు పెట్టి రెండు చేతులు పైకి లేపి పైకి చూస్తూ తపస్సు చేసేవాడు. ఎంత కష్టమో అటువంటి ఘోరమైన తపస్సు చేశాడు. భగవంతుడిని కూడా నియంత్రించే శక్తి వారికి వచ్చేస్తుందట. ధూమం అంతా కూడా అన్ని లోకాలు వ్యాపించింది. నదులన్నీ, సముద్రాలన్నీ కూడా చాలా క్షోభకు గురయ్యాయట. దీపాలు పర్వతాలతో సహా భూమంతా కంపించడం ప్రారంభించింది. ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు రాలిపోవడం ప్రారంభించాయి. దేవతలంతా కూడా స్వర్గలోకాన్ని విడిచి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు వీళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. ఇప్పుడు మీరు హిరణ్యకశిపుడిని, అతను అలా తపస్సు చేయడం అందరికీ నష్టమే, మీకు కూడా నష్టమే. రేపు కూడా మీ బ్రహ్మలోకం ఏమవుతుందో తెలియదు. ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు అని అందరికీ తెలుసు, బ్రహ్మదేవుడికి తెలుసు. మరి బ్రహ్మదేవుడికి తెలుసున్నా మరి ఆయన కూడా కొంచెం ఆలోచిస్తారు కదా, కొంచెం సమయం తీసుకుంటారు. ఆ విధంగా ఆ బ్రహ్మదేవుడు మిగిలినటువంటి వారందరితో కలిసి ఆ యొక్క హిరణ్యకశిపుడు ఎక్కడైతే మంథరాచల లోయల్లో తపస్సు చేస్తున్నాడో ఆ ప్రాంతాన్ని బ్రహ్మదేవుడు తన శిష్యులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అతడు ఎలా ఉన్నాడు అనుకున్నారు? దదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీక తృణకీచకై పిపీలకాభి ఆచీర్ణం ఏతద్వక్ మాంస శోణితం. ఆ హిరణ్యకశిపుడు ఇంక శరీరంలో మాంసం ముద్ద లేదు, అన్ని చేమలు తినేసే ఒక అస్థిపంజరం ఒకటే ఉంది. ఈ అస్థిపంజరం మీద కూడా పొట్టలు, ఏదో తృణాలు, గడ్డి మొక్కలన్నీ మొలిచిపోయాయని వీడు లోపల ఎక్కడో ఉన్నాడు, అలా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు వెళ్ళినటువంటి బ్రహ్మదేవుడు ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప వరదోహం అనుప్రాప్తో
వ్రియతామీప్సితో వరహ. ఓ కశ్యప ప్రజాపతి పుత్రుడైనటువంటి ఓ హిరణ్యకశిప, నేను సంతోషించానయ్యా, నువ్వు లే అని నీ యొక్క ఘోరమైన తపస్సుకి నేను ఎంతో సంతోషించాను. అసలు ఇంతకుముందు ఎవరు ఇటువంటి తపస్సు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తారో చేయరో తెలీదు. అయినా కాకపోయినా నీ యొక్క తపస్సుకు నేను చాలా ఆనందపడ్డాను అని హిరణ్యకశిపుడితో మాట్లాడడం ప్రారంభించారు. తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు, ఎలా రండి అంటే ఏమొస్తాడు వాడు, లోపల ఎక్కడో అస్థిపంజరం లేదు, ఏమీ లేదు. బ్రహ్మదేవుడు తన కమండలము నుండి జలాన్ని తీసుకుని ఇలా ఒకసారి జల్లారన్నమాట అండి. ఎక్కడికి? ఆ హిరణ్యకశిపుడు తపస్సు చేసే ప్రాంతానికి జల్లేటప్పటికి భూమి నుండి అగ్ని, మన సూర్యభగవానుడు ఇలా బయటకు పైకి వచ్చినట్లుగా తేజస్సుతో ఆ హిరణ్యకశిపుడు పైకి వచ్చాడు. బంగారపు రంగు కలిగినటువంటి తేజస్సు, దివ్యమైన కాంతులతో, అంత పవిత్రంగా ఉంటే బ్రహ్మగారి యొక్క కమండంలో జలం, ఆ దివ్యమైన కాంతులతో హిరణ్యకశిపుడు పైకి లేచాడు. ఎంతో సౌందర్యవంతంగా, తేజోవంతంగా ఒక్కసారి ఇలా పైకి లేచేటప్పటికీ అంజలి ఘటించి నమస్కారం చేస్తూ ఈ విధంగా అన్నాడు. వచ్చిన బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, ఆత్మనా త్రిబుధా ఛేదం సృజత్యవతి లుంపతి రజసత్వతమోధామ్నే పరాయ మహతే నమః. నీవు అనంతమైనటువంటి రూపమయ్యా, నీది అవ్యక్తమైనటువంటి స్వరూపం, జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నావు, త్రిగుణాత్మకమైనటువంటి నీ రూపం అని సృష్టి స్థితి సంహారాలకి మూలకారుడు నీవేనయ్యా. నమ ఆద్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధిర్వికారైర్విక్తిమీయుషే. నీవు జగత్తుకి మూల కారణము, జ్ఞాన విజ్ఞానాలకు అవని నీ స్వరూపాలే. ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటివన్నీ కూడా నీ కార్యరూపంగానే నీ వల్లనే తెలుస్తాయి స్వామి అని ఆ బ్రహ్మదేవుడిని పొగిడాడు. పొగడం అంటే స్తుతించాడు. స్తుతించేటప్పటికీ అనంతావ్యక్త రూపేణ ఏనేదం అఖిలం తతం చిదశక్తియుక్తాయ తస్మై భగవతే నమః. తర్వాత ఏమంటాడు, లేచి నమస్కారం పెట్టాడు. అనంతమైనటువంటి అవ్యక్తమైన స్వరూపంలో కూడినవాడు, ఈ జగత్తంతా కూడా వ్యాపించేవయ్యా. చేతనాలు అచేతనాలు కూడా నీ శక్తిలే, అంటే కదిలేవి కదలేవి అన్నీ కూడా నీవేనయ్యా అన్నాడు. ఇష్టమైన వరం ఇయ్యదలిచినచో నేను ఒక వరాన్ని కోరుకుంటాను అన్నాడు. ఆయనే అన్నాడు కదా మరి బ్రహ్మదేవుడు, ఆయన సంతోషించి నీ వరం కోరుకో అనేప్పటికీ అయితే నేను వరం కోరుకుంటాను అని ఈయన ప్రారంభం చేశాడు. ఏం వరం అయ్యా అంటే, అభిమతాన్ వరాన్ మే వరదోత్తమ భూతేభ్యస్తద్విసృష్టేభ్యో మృత్యురాభూన్మమ ప్రభో నాంతర్బహిర్దివా నక్తం అన్యస్యాదపి చాయుధై న భూమౌ నాంబరే మృత్యుర్నరైః న మృగైరపి వసుభిః వసుమద్భిర్వా సురాసురమహోరగై. ఇవన్నీ ఎటువంటి వరం అంటారు? హిరణ్యకశిపుడు కోరిన వరం. ఓ బ్రహ్మదేవా, నీవు సృష్టించేటువంటి ఏ ప్రాణుల చేత, బ్రహ్మగారే సృష్టిస్తాడు కదా ప్రాణుల్ని, ఏ ప్రాణుల చేత అనగా మనుష్యులు అవ్వకూడదు, పశుపక్షాదులు, ప్రాణములు కలవి, ప్రాణములు లేనివి, మరియు దేవతలు, రాక్షసులు, నాగులు మొదలైనటువంటి వారి చేత నాకు మృత్యువు కలగకూడదు అన్నాడు. లోపల మృత్యువు ఉండకూడదు, బయట మృత్యువు ఉండకూడదు. అది పగలు కాకూడదు, రాత్రి కాకూడదు. నీ చేత
ఏ ప్రాణులైతే సృష్టించబడతారో ఆ ప్రాణుల కంటే ఏ జీవుల వలన కానీ నాకు ప్రాణహాని ఉండకూడదు. అస్త్రముల వలన కానీ శస్త్రముల వలన కానీ భూమి ఆకాశముల యందు కానీ నాకు యుద్ధమునందు మరణం అనేది రాకూడదు. యుద్ధంలో సమస్త ప్రాణులకి నేనే సార్వభౌమ అధికారిగా ఉండాలి. ఇంద్రుడు మొదలైన లోకపాలనకు ఏ విధమైనటువంటి శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ నాకు కావాలి. తపస్సంపన్నులకి యోగీశ్వరులకి ప్రాప్తించే ఐశ్వర్యాలు కూడా నాకు ఉండాలి. అటువంటి వరాన్ని అన్నాడు. నాంతర్బహిర్దివానక్తం అన్యస్మాదపి చాయుధై. పగలు రాత్రి ఇవన్నీ మనకు తెలిసినవే. నా భూమౌ నాంబరే మృత్యు, భూమి ఎందు ఆకాశమైంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ హిరణ్యకశిపుడు ఇటువంటి వరాలని కోరేప్పటికీ ఆయన ఏం చేస్తాడు? ద్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మనః. పాలురకు మన అష్టదిక్పాలకులు అంటాం. ఇలా వాళ్ళకి ఎటువంటి శక్తులు ఉంటాయో ఆ శక్తులనే నాకు ఇచ్చేయాలన్నాడు. మరి ఏం చేస్తారు బ్రహ్మదేవుడు? ఇంత ఘోరమైన తపస్సు చేసిన తర్వాత వరం కోరుకోని తర్వాత కాదంటాడా? సరే తథాస్తు అన్నాడు. ఏవం వృత శతధృతి హిరణ్యకశిపో రథ ప్రాదాత్ తపసా ప్రీతో వరాం తస్య సుదుర్లభాన్. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి ఈ విధంగా అత్యంత దుర్లభకరమైనటువంటి వరాల్ని చాలా, అంటే ఎవరికి ఎవరు అటువంటి వరాలన్నీ కూడా కోరడం, అతని యొక్క తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ఆ వరాలన్నిటినీ కూడా నేను ఇచ్చాను, ప్రసాదించాను అన్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలు సత్యం అవుతాయా? ఎప్పుడూ సత్యమేవ, అసత్యం కానే కాదు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వరాలనిచ్చి అక్కడి నుంచి ఆయన అంతర్ధానమై సత్యలోకానికి బయలుదేరి వెళ్ళారట బ్రహ్మదేవుడు. ఈ వరాలు పొందినటువంటి హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడయ్యా? ఏవం లబ్ధవరో దైత్యో బిభ్రదే మయం వపు భగవచ్చకరోద్వేషం భ్రాతుర్వధమనుస్మరన్. ఈ ఏవం లబ్ధవర, ఈ విధంగా లబ్ధవరం అంటే వరాలను పొందినవాడై ఆ దైత్యుడు, ఆ హిరణ్యకశిపుడు హేమమయం వపు, బంగారపు రంగు కలిగినటువంటి శరీరంతో భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని యందు ద్వేషాన్ని పెంచుకుని తన సోదరుని సంహరించాడు విష్ణుమూర్తి అని, విష్ణుమూర్తిని సంహరించాలి అని విష్ణుమూర్తి యందు భయంకరమైన ద్వేషంతో తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. దేవాసుర మనుష్యేంద్రాన్ గంధర్వ గరుడోదగాన్ సిద్ధచారణ విద్యార్థాన్ ఋషీన్ పితృపతీన్ మనోన్. ఎక్కడనుకున్నారు ఆయన మకాం? స్వర్గలోకంలో. సమస్తమైన సంపదలు ఆయన దగ్గర ఉండాలి. ఈ అప్సరసులో తుంబురాదులు అందరూ కూడా అక్కడే ఆయన దగ్గర గానం చేయాలి. అన్ని ఋతువులు సమానంగా ఉండాలి. అన్ని పుష్పాలు కూడా అన్ని ఋతువుల్లో పూయాలి. నేను ఇప్పుడు పూయినంటే కుదరదు. అన్ని ఫలాలు ఉండాలి. అందరూ ఎదురుకుండా ఉండాలి. ఈ దేవతలందరూ ఏం చేస్తారు? ఆయనకే భజన చేస్తున్నారు. ఇంద్రుడు ఆ స్వర్గాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. మిగిలిన దేవతలు ఏం చేస్తారు? ఎవరు రాజు అయితే వారికి భజన చేసినట్లుగా ఈ దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా అతనికే భజన చేస్తున్నారు. ఏం చేస్తారు? మరి అతను భయంకరమైన వాడు, త్రిలోకాధిపతి, అతను జయించేవాడు లేడు. భయంకరమైన వరాలు పొందాడు. ఇంకా అన్ని లోకాలు కూడా అతనే యజ్ఞయాగాది కర్తవులు చేశారా? అతని గురించే చేయాలి. ఇలా ముల్లోకాల్ని శాసించేటువంటి మహాగర్వం కలిగినటువంటి ఆ మహేంద్ర భవనాన్ని స్వేచ్ఛగా విహరిస్తూ కఠోరమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. చేరా సరే, చేయకపోతే భయంకరమైనటువంటి శిక్ష. యజ్ఞ యాగాదులు చేసిన ఆ యజ్ఞ భాగాలన్నీ కూడా హిరణ్యకశిపుడికి ఇవ్వాల్సిందేనట.
ఈ సప్త ద్వీపాలతో కూడినటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి వారంతా కూడా ఈ సప్త ద్వీపాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉండవలసిందే. ఎవరైనా ఆకాశంలో వెళ్ళిన అంతరిక్షాలు అవ్వచ్చు, ఏదవచ్చు, పర్వతాలు అవ్వచ్చు, ఇంకే స్థలం, భూమి, అన్ని లోకాలు, అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, సమస్త లోకాలు కూడా హిరణ్యకశిపుడి యొక్క చేతిలో ఉన్నాయి. ఇంకా ప్రజాపతులు లేదు, ఎవరూ లేరు, మహారాజులు లేరు, ప్రజాపతులు లేదు, ఇంకా ఎవరికి పని లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు మొత్తం. ఆయన అనుచరులు, భజన పనులే మొత్తం. ఇదంతా కూడా ఈ యొక్క దేన్ని సమస్తమైన భూమండలాన్ని ఆయనే పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఎదురు చెప్పినటువంటి వాడే లేడు. తస్యోగ్రదండ సంవిఘ్న సర్వే లోక సపాలక అన్యత్రా లబ్ధ శరణం యయు అచ్యుతం. ఇలా జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తారు చెప్పండి? అతన్ని బాధలు భరించలేకపోతున్నారు. అన్నీ అధర్మ మార్గంలో ఉన్నాయి, న్యాయ మార్గంలో లేవు. ఇంక వీళ్ళంతా ఏమి చేయలేక, ఈ బాధలు భరించలేక ఇంకెవరూ లేరు అంటే వాడికి మదము, గర్వము, అహంకారము అన్నీ వచ్చేస్తాయి. నేను ఏది చెప్తే అదే శాసనం, అది ధర్మమా ధర్మమా కాదు, నేను కొట్టాను అది కరెక్ట్, తిట్టాను అది కరెక్ట్, ఏదైనా సరే ఆ హిరణ్యకశిపుడి యొక్క శాసనమే మహాశాసనం అయిపోయింది. ఇలా అయిపోయేప్పటికి వీళ్ళంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, ఓ దేవత శ్రేష్ఠులారా, మీరు భయపడకండి. ఈ దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేటప్పటికీ వారికి ఆకాశవాణి ఒక మాట మాట్లాడింది. తేషాం ఆవిర్భూద్వాణి అరూపా మేఘనిస్వనా సన్నాదయంతి కకుభ సాధూనామభయంకరీ. ఆ దీని అన్ని దిక్కుల నుంచి కూడా వచ్చింది వాళ్ళకి. ఓ దేవతలో శ్రేష్ఠులైనటువంటి వారా, మీరు భయపడకండి, మీకందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ హిరణ్యకశిపుడి యొక్క చేష్టలు, పనులు, ఇతను చేసేటువంటి లోకం మీద ఉండే ఆధిపత్యం అంతా కూడా, ఈ పాప కృత్యాలన్నీ కూడా నాకు తెలుసు అని శ్రీ మహావిష్ణువు ఆకాశవాణి రూపంలో మాట్లాడారు. అంటే ప్రత్యక్షమే కాదు, అంతర్వాణిగా మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఒక్క మాట అన్నారు, యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచి విద్వేష సవా ఆసు వినశ్యతి. ఎవరైతే దేవతలను ఇబ్బంది పెడతారో, వేదములను ఇబ్బంది పెడతారో, గోవులు, బ్రాహ్మణులు, సాధు పురుషులు ధర్మాన్ని ఇబ్బంది కలిగించే పనులు చేస్తారో నాశనము వారికి తప్పదు, తొందరగా నాశనాన్ని పొందుతారు. హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు అనేవాడు ఉన్నాడు. హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. ఏ ప్రాణిని కూడా అతను ద్వేషించడు. అతడు ప్రశాంతమైన మనస్సుతో విష్ణువు యొక్క భక్తుడు అతడు. నా విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే హాని తలపెడతాడో నేను తప్పకుండా అవతరించి అతన్ని నేను సంహరిస్తాను. అప్పటి వరకు మీరు కంగారు పడకండి, మీరు కొంతకాలం నిరీక్షించండి అని దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి ఆకాశవాణి రూపంలో ఆయన ఆ దేవతలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. ఇచ్చి అంతర్ధానం చెందారు. ఆ దేవతలంతా కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళారు. మరి రేపు ఆ హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుడిని ఏ విధంగా బాధలు పెడతాడు అనేటువంటి విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం. ఈ నృసింహావతారం భాగవతంలో అత్యద్భుతమైనటువంటి అవతారం. ఈ అవతారం వింటే చాలట మన యొక్క కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి. స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా తప్పనిసరిగా లభిస్తుంది. ఆయన అవతార విశేషాల్ని మనం తప్పనిసరిగా రోజు విందాం. ఒక 4-5 ఎపిసోడ్లో ఈ లక్ష్మీ నృసింహావతారం అంతా జరుగుతుంది.
స్వామి గురించి మనం సంతృప్తికరంగా చెప్పుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఈ భాగవతాన్ని మీరు 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ, అందరూ ముఖ్యంగా ముందర లైక్ చేయండి, షేర్ చేయండి. మరి రేపు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.